ఏమండి? ఏం లేదు, ఒక చిన్న మాట చెప్తాను, వింటారా? చిన్న మాట? పెద్ద మాట చెప్పు. వినే ముందు ఇదేమిటో చూడండి. ఏంటి ఇదేమిటి? ఆర్డర్ బిల్లు 4000. నేను నెక్లెస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను. నెక్లెస్? అంత అవసరమే వచ్చింది? అవసరం వచ్చి కదండి, మీకు తెలుసు నగలంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదని. అయినా తప్పలేదు. మా క్లబ్ సెక్రటరీ విజయ నగలు కొనడానికి వెళ్తూ నాకేదో పెద్ద లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసని తనతో రమ్మంది. నేను 4 ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం. అక్కడ నేను ఒక నెక్లెస్ సెలెక్ట్ చేశాను. అది బాగుందంటూ తలా ఒకరు ఆర్డర్ ఇస్తూ నన్ను ఇవ్వమన్నారు. నేను తప్పించుకుందామని ఎంతో ప్రయత్నించాను, కానీ అందరూ చేరి నన్ను బలవంతం పెట్టేశారు. ఏమండి, ఇన్నేళ్లలో మిమ్మల్ని ఏమీ అడగలేదండి. నువ్వు అడగక్కర్లేదు దుర్గ. ఉంటే నిలువెత్తున బంగారమే తొడిగేసేవాడి. కానీ నా పరిస్థితి తెలుసు. ఫోన్లేండి, అంత కష్టంగా ఉంటే మా పుట్టి నుంచే తెప్పించుకుంటా. దుర్గ, నీ ఆత్మాభిమానానికి అర్థమేమిటో తెలియకుండా ఉంది. నా దగ్గరేనా నీ ఆత్మాభిమానం? నీ తల్లిదండ్రులు డబ్బు అడగడంలో లేదా? ఎందుకు లేదు, చచ్చేటంత ఉంది. కానీ జరగనప్పుడు ఏం చేయమంటారు? అది ముందే ఆలోచించుకోవాల్సి. నిజమే, ఆలోచించవలసిందే. తొందరపడ్డాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? మాకంత స్తోమత లేదు, సంపాదన లేదని ఇచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేయమంటారా? ఫ్రెండ్స్ నలుగురిలోనూ నన్ను చులకనవ్వమంటారా? దుర్గ దుర్గ, ఎందుకు ఆవేశపడతావు? నువ్వు నలుగురిలో చులకనైతే అది నాకు మాత్రం అవమానం కదా. సరే, నేనే ఎలాగో సర్దుకుంటాను. నీకు కావాల్సింది జరిగితే ఇలాగే. ఇప్పటికే లెక్క చాలా పెరిగిపోయింది సార్. చింది చెల్లు వేయండి, మళ్ళీ తీసుకోండి. అంతేగాని ఆ లెక్క అట్టనే పెట్టి మళ్ళీ 7000 కావాలంటే వీలు లేదు సార్. అది కాదు సేఠ్, మీ అప్పు త్వరలోనే తీరుస్తాను. ఈ ఒక్కసారికి నా పరువు కాపాడండి. ఏదో పరువు గిరువు అంటున్నారు, ఏమిటో 7000 గీట్వేలు ఏమీ కుదరదు. 4000 ఇస్తాను, సర్దుకోండి. 4000? సరే. చక్రపాణి గారు, మీరు పెద్దవారని మీ మీద నమ్మకంతో మీరు అడిగినప్పుడల్లా అంతో ఇంతో ఇస్తూనే వచ్చాను. ఇచ్చారనుకోండి, కానీ నేను ఇప్పుడు కాస్త ఇరకాటంలో పడ్డాను. దయచేసి నన్ను ఇబ్బందులు పెట్టకండి. మీరు రాయాల్సిన పూర్తి చేయండి. మీరు అడిగిన డబ్బు పువ్వులో పెట్టిస్తాను. మీరు ఇవ్వరని కాదు, నాకు చాలా అవసరం ఉండదు. నిజమే, మీ అవసరాలు బాధలు ఎన్నో ఉంటాయనుకోండి, అవన్నీ మీరు తెలుసుకోనక్కర్లేదు, అంతేగా. కానీ ఒక రచయిత ఒక మంచి రచన చేయడానికి ఎన్ని అవస్థలు పడతాడు తెలిస్తే చాలు. ఇది లెక్కలు రాయడం, చెక్కులు రాయడం కాదు సార్. మాదంతా గ్యారంటీ సరుకు సార్. రోల్డ్ గోల్డ్ అని ఎవరూ తెలుసుకోలేరు సార్. 3 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఇలాగే ఉంటాయి సార్. థ్యాంక్ యూ సార్. దుర్గా, నీకు ఒక సర్ప్రైజ్. ఏమిటి? కళ్ళు మూసుకో, చెప్తా. చెప్పండి. కళ్ళు మూసుకో. సరే. ఇదేమిటో చూడు. మీరు పెట్టండి. ఓకే. చాలా బాగుందండి. చాలా థ్యాంక్స్. కవిత ఎక్కడ? ఇంకా స్కూల్ నుంచి రాలేదు. ఇదిగో ఈ గాజులు కవిత. ఏమిటండి మీకు ఏమైంది? ఏం కాలేదు. చూడు, ఈ సంతోషం అంతా క్లబ్ లో మీ మెంబర్స్ తో. నా ముద్దులో ముగిడిచాడు చెప్పేస్తాను. సరళా, 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 నేను భోజనం చేశాను, నువ్వు భోజనం చేయి.
సారీ సరళ, రాత్రి తప్పు చేశాను. ఇప్పుడు అవన్నీ ఎందుకండి, కాఫీ తీసుకోండి. రాత్రి నేను తాగొచ్చాను. తెలుసు. మా ఫ్రెండ్స్ ఆఫీసర్స్ అంతా బలవంతం చేశారు, తప్పలేదు. నువ్వేమైనా అంటావేమని భయపడ్డాను. ఎందుకో నేను ఎప్పుడన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నానా? సరళ, ఇంకెప్పుడు తాగను. నవ్వుతావేంటి? తిడతావనుకున్నాను. ఇంటికి వచ్చుకున్నావు డబ్బు మిమ్మల్నే ఇంటికి వచ్చుకుని నాకు డబ్బు కావాలి. డబ్బా మొన్న కూడా 20 రూపాయలు ఇచ్చాను. ఇస్తే నేనేం మింగేసానా లేకపోతే దాచుకున్నానా? ఆ మాట నేను అన్నానా? అప్పుడే అయిపోయిందా అని అడిగాను. అడుగుతారు, మీరు అడుగుతారని నాకు తెలుసు. అందుకే మీరు ఇచ్చిన ప్రతి పైసాకు లెక్క రాసి పెట్టాను. లెక్క రాయమని నేను చెప్పలేదే. చెప్పరు. సమయం వచ్చినప్పుడు చెప్పుతో కొట్టినట్టు అంటారు. నేనెందుకు పడాలి? లెక్కలు తీసుకొస్తాను, చూసుకోండి. మీరిచ్చిన డబ్బు అయిన ఖర్చు అంతా రాసింది. దుర్గా, నువ్వు ఇలా ఎందుకు చిందులు దొక్కుతున్నావో నాకు అర్థం కావాలి. ఇప్పుడు నేనేమన్నాను? మీరేమన్నారో మీకు అర్థం కాదు, నేనేమైపోతున్నానో మీకు అంతకంటే అర్థం కాదు. ఎందుకు వచ్చింది? లెక్కలు చూడండి. చూడక్కర్లేదు. మీరు చూడక్కర్లేదు అంటే మీరిచ్చే డబ్బు అక్కర్లేదు. దుర్గా, డబ్బు ఖర్చు 300, విరాళాలు 350. ఇదే ఖర్చు అయితే దీనికి లెక్కలు రాయడం దీనికి కాగితం దండగా. అంటే నేను చేసిందంతా దండ ఖర్చునేగా? దుర్గా, ఉన్నప్పుడు ఏది దండం ఖర్చు కాదు. లేకపోతే లేదని చెప్పచ్చుగా. నా దండ ఖర్చుకి నేనే ఏదైనా ఏర్పాటు చేసుకునేదాన్ని. దుర్గా, నాకు తెలుసు నీకు అమ్మ నాన్న ఉన్నారు. నిన్ను అవసరానికి ఆదుకుంటా. నేను ఇవ్వకపోయినా నీకు గడుస్తు, నేను లేకపోయినా నువ్వు బ్రతక. అంటే మీరేనా నేను లేకపోతే బ్రతకలేంది? అయితే ఇన్నాళ్ళు బ్రతికింది ఏమిటి? నా కొంగు పట్టుకొని తిరిగారా? మీ గుండెల్లో దాచుకున్నారా? లేక నా కోసం నా కోరికలు తీర్చడం కోసం బ్రతికారా? అది నీకు కాకపోయినా నీ మనసుకు తెలుసు. దుర్గా, ప్రేమ ఉన్న చోటనే సహనం ఉంటుంది, త్యాగం ఉంటుంది. మీరు నా కోసం అంత త్యాగం ఏం చేశారని? నేనా? నా రక్తం ధారబోసి సంపాదిస్తున్నాను. నా ఆరోగ్యానికి కూడా లెక్క చేయకుండా సంపాదిస్తున్నాను. నా సంపాదన విలువ నీకు తెలియదా? అవును, నాకు మీ కష్టం తెలీదు, మీ బాధ తెలీదు. మీరు రక్తాన్ని దారపోసి సంపాదిస్తున్నారు, నేను మిమ్మల్ని పీల్చి పిప్పి చేస్తున్నాను, అంతేగా. చెట్టుకొచ్చింది. మీకు ఆ బాధ అవద్దు, నాకు ఈ బాధ అవద్దు. ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతికితేనే హాయిగా ఉంటుంది. నేను లేకపోతే మీకు హాయిగా ఉంటుంది. దుర్గా, చిన్నబాబు, అమ్మగారు వెళ్ళిపోతున్నారు. అవును, ఇల్లు వెళ్ళిపోతున్నారు. చిన్నబాబు తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తుంది? నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెళ్ళిపోతుంది. ఒరే, అతి దగ్గరగా ఉన్న ప్రేమ అప్పుడప్పుడు కొంత దూరాన్ని కోరుకుంటుంది. ఎందుకో తెలుసా? మళ్ళీ ఇంత బలాన్ని ఆయుష్ని పుంజుకుని రావడానికి, మరింత దగ్గర కావడానికి. ఎంత వింత ప్రేమో తెలుసా? సర్వం నీదేనంటుంది, ఆ నీవు సర్వం నాదంటుంది. ఏమిటి మీరు ఊరికి గుచ్చి అడుగుతారు? నాకు మిమ్మల్ని చూడాలనిపించకూడదా? నేను ఇక్కడికి రాకూడదా? ఏదో పుట్టిల్లు మిమ్మల్నంతా చూడాలని ఆశపడి వచ్చాను. మీకు ఇష్టం లేదంటే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. నువ్వు రాకూడదని కాదమ్మా, నా ముద్దుల మొగుడు అని నీ స్నేహితురాలు అన్న దగ్గర ఘనంగా చెప్పుకుంటున్నావుగా. మరి ఆ ముద్దుల మొగుడు నీతో పాటు ఇక్కడికి ఎందుకు రాలేదా అని చిన్న సందేహం. మీకు నన్ను చూస్తే ఎగతాళిగా ఉంది కదా? అదే అదేమిటంటే ఇదంటావు. మరి ఇంకేమిటి? ఆయన నా ముద్దుల మొగుడే, అందుకని కొంగురు ముడేసుకుని తిరుగుతానంటే ఆయన ఒప్పుకుంటారా? పైగా నాకు తీరికే లేదు, ఒకటే పని. చిన్నబాబు, ఏం చేస్తున్నావు? ఉళ్ళు ఇలా కాలిపోతుంది. కాలిపోవడానికి ఇంకా టైం ఉందిలే. ఏం మాటలు చిన్నబాబు ఇది? డాక్టర్ని పిలుచుకొస్తానంటే అది వద్దంటున్నావు. పోనీ సరళమ్మ గారి ఇంటికి పోతామంటే వద్దంటున్నావు. మనిషి లేకుండా, మందు లేకుండా ఏం కావాలని? ఒరే, నువ్వు ఉన్నావు కదరా మనిషి. ఆహా, పెద్ద
నువ్వు నన్ను మనిషిగా చూస్తున్నావా? మందిస్తే తీసుకుంటున్నావా? గంజిస్తే తాగుతున్నావా? అలాంటప్పుడు నేను ఎందుకుంటాను ఇక్కడ? నేను ఎవరిని? నాకు ఇంట్లో ఏం చోటుందని? ఒరేయ్, నువ్వు కూడా దుర్గలాగానే మాట్లాడుతున్నావు. అయ్యో అయ్యో, ఇప్పుడే అర్థమవుతుంది ఆమె బాధ ఏమిటో. చిన్నబాబు, నువ్వు ఏమనుకున్నా సరే, నీలాంటి గుంటి వాటి దగ్గర ఎవరు వచ్చినా అలాగే అయిపోతారు. కాదు, పైకి అలా కనిపించిన ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరైనా అలాగే ఉంటారు. అందుకే అన్నా, ఎంత వింత ప్రేమ ఇది, ఎంతమంది బాధ ఇది. చిన్నబాబు, ఈ ప్రేమ గీమ ఏమీ నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం ఖాయం, ఒక్క క్షణం నేను ఈ ఇంట్లో ఉండను. పనికిరాని మనిషి ఉండి ఏ లాభం? అమ్మగారికి కన్నవారి ఇల్లు ఉంది, వెళ్ళింది. వీడెక్కడ వెళ్తాడు? వీడెవరు ఉన్నారు? చెరువు గుట్టుకెళ్తాడా? అన్ని ధైర్యం నా దగ్గర. నేను పోతాను. ఎక్కడ వెళ్ళాలనో అది నాకు తెలుసు. చూపిస్తాను. అన్నయ్య, అన్నయ్య, సరళ, ఏమిటమ్మా ఇలా వచ్చావు? ఏమన్నయ్యా, మేమంతా చచ్చామనుకున్నావా? అమ్మా, ఎందుకమ్మా నా మీద అందుకు? మరేమిటి, ఇంత సుస్థి చేస్తే నాకు కబురు చేయకపోగా సింహం వెళ్ళి చెప్తానంటే వద్దని ఒట్టు వేయించుకున్నావట. ఏ, మేమంత కాని వాళ్ళం అయిపోయావా? నీకంటే కావలసిన వాళ్ళు ఎవరున్నారు? ఆ అభిమానం మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. సింహం, అన్నీ బట్టలు సర్ది ట్యాక్సీలో పెట్టు. రా అన్నయ్యా. ఎక్కడికమ్మా? మా ఇంటికి రావడం ఇష్టం లేకపోతే నర్సింగ్ హోమ్కి తీసుకెళ్తాను. ఒక్క దొగ్గలోనే చూశాను ఈ కోపం. ప్రేమ ఉన్న చోటల్లా కోపం ఉంటుంది. అంత ప్రేమ ఉంటేనా నేను ఈ స్థితిలో వదిలి వెళ్ళింది? పొరపాటు. తను వెళ్లే ముందు నేను బాగానే ఉన్నాను. నేను బాగోలేకపోతే వదిలి వెళ్ళేదా? రెడీ అమ్మా? పదన్నయ్యా, పద. అమ్మా, టాక్సీ రెడీ. సామాను కార్లు ఉంది. డ్రైవర్ దిక్కులు ఉన్నాడు. డ్రైవర్ స్టీరింగ్ దగ్గర ఉన్నాడు. సామాను కార్లు ఉంది. థ్యాంక్ యూ. సరే కానీ అక్కడ ఒక కవర్ పెట్టాను, అది పోస్టర్. అమ్మా, శ్రీమతి దుర్గప్రసాద్ రాజ్య. ఆడపిల్ల ఏ నడక, ఏ నడక. ఏమండి, ఏమండి, మీది పడిపోయిందండి. ఆపులు పడిపోయిందండి. అలాగా, థ్యాంక్స్. పర్వాలేదండి, మీకు అభ్యంతరం లేకపోతే ఈ బుట్ట నేను మోసుకొస్తాను, ఇవ్వండి. పర్వాలేదండి, నేనే అది మోసుకెళ్తాను. కాదండి, అంత శ్రమ మీకెందుకండి, నేను మోసుకొస్తాను, ఇవ్వండి. మీరు ఎటువైపు వెళ్ళాలి? అటువైపు. అయితే నేను అటువైపే. ఏమండి అయిపోయారు? ఇదే మా ఇల్లండి. అంత దూరం నుంచి శ్రమపడి ఈ బుట్ట మోసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. దీంట్లో ఏముందండి బరువు? కావాలంటే మిమ్మల్నే మోయగలను. నన్ను మోసేవాళ్ళు వేరే ఉన్నారులేండి. అంటే మీకు పెళ్లి అయిపోయిందనమాట. మీరు నా వదిన. పట్టండి మీ బుట్ట. ఛీ, మీ వెనకబడ్డానే, అంతా నా తల రా. ఇదొకటి పోసేయాలి. ఇక్కడ ఉందే. చూడమ్మా, ఇంత ముదిరేదాకా ఏం చేస్తున్నారు? ఎందుకు డాక్టర్ అలా భయపెట్టేస్తారు? నాకేం బాగానే ఉన్నాను. పేషెంట్స్ కి ఆధైర్యమే పెద్ద మంది. చూడండి, ఈ ఎక్స్రేలు టెస్ట్లన్నీ కూడా అర్జెంటుగా చేయించాలి. దుర్గా, నాతో నిజం చెప్పమ్మా, మీరేమన్నా దెబ్బలాడుకున్నారా? మీ అనుమానాలకి నేను సమాధానం చెప్పలేను. మేము ఎందుకు దెబ్బలాడుకోవాలి? మాకేం తక్కువైందని. చూడు, మొన్న నాకు నెక్లెస్ చేయించారు, పాపకు గాజులు కూడా చేయించారు. అదంతా సరే అమ్మా, నువ్వు వచ్చి ఇన్నాళ్ళైంది. అల్లుడి దగ్గర నుంచి ఒక ఉత్తర ముక్కైనా రాలేదే? అబ్బే, అది ఆయన తప్పు కాదు.
వెళ్ళగానే నేనే ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పాను. బహుశా నా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదిగో ఇప్పుడే ఉత్తరం రాశాను. ఏం రాశావు? త్వరలోనే వచ్చేస్తానని రాశాను. అదేమిటమ్మా, ఒకసారి ఆయన వచ్చి వెళ్ళమని రాయకూడదు? నేను రమ్మని ఆయన రాలేరు. ఆయన ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉన్నది లేదు, ఉండలేరు కూడా. అందుకే నేనే వెళదాం అనుకుంటున్నాను. ఏమోనమ్మా, మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే అంతే చాలు. కన్నవాళ్ళం, మాకంతకన్నా కావాల్సింది ఉంది. మీ వదిన ఉత్తరం రాసిందమ్మా. ఏం రాసిందన్నయ్య వదిన? ఏముంది, మామూలే. నేను ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా, ఉండిపోవాలనుకున్నారా, అసలు మీ దగ్గరికి రావద్దని మీ అభిప్రాయమా? మీ ఉద్దేశం ఏమిటి? వెంటనే ఉత్తరం రాయండి. పిచ్చి. అసలు తను ఎవరు వెళ్ళమన్నారు, ఎవరు రావద్దన్నారు? ఈ ఉక్రోషం అంతా ఏమిటో తెలుసా అన్నయ్య? ఆవేశంలో వెళ్ళిపోయింది. ఎంతకాలం ఉంటుంది ఆవేశం? ఇప్పుడు తిరిగి రావాలనుకుంటోంది. బహుశా చేతిలో డబ్బుండకపోవచ్చు. అక్కడ అమ్మా నాన్నల్ని అడగాలన్నా కూడా ఆత్మాభిమానం అడ్డొచ్చుంటుంది. అంతేనంటావా? మా వదిన సంగతి నాకు బాగా తెలుసుగా. రైలు ఛార్జీలకి ఖర్చులకి కాస్త డబ్బు పప్పు వచ్చేస్తుంది. అలాగేనా? అయితే రేపే బయలుదేరుతాను. ఏమని అంత తొందర? ఆవిడొచ్చి చిర్రు బుర్రు పడడానికి నేను అక్కడ ఉండాలిగా. అక్కడ భలేవాడు అన్నయ్య. నాన్నగారు, వైజాగ్ బ్రాంచ్ కి పంపాల్సిన 10,000 పంపించాను. సరే. విజయవాడ బ్రాంచ్ కి 5,000 డీడీ పంపాను. సార్, దుర్గమ్మ గారికి మనీ ఆర్డర్ ఉందండి. మా దుర్గా, దుర్గా, ఏంటన్నా? మీ ఆయన దగ్గర నుంచి వెళ్ళే ఉంది. ఏం వచ్చింది చూడమ్మా. ఇదిగోనమ్మా, 50 రూపాయలు లెక్క చూసుకోండి. ఏమ్మా మరదలా, మనీ ఆర్డర్ అంటే ఎంతో అనుకున్నాను. 50 రూపాయలా? అవి ఇక్కడ లేవనా? 50 రూపాయలు ఎందుకు పంపినట్టు? రైలు ఛార్జీలకి ఖర్చులకి 50 రూపాయలు చాలదా వదినా? మేమేం ఇలా లక్షాది కారణం కాదులే. మాకు 50 రూపాయలే గొప్ప. అది కాకుండా అంతే పంపించమన్నాను, అంతే పంపారు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇక తెలుసుకో. వచ్చావా? బాగున్నా అమ్మా. అన్నలా ఉంది, వచ్చిందా? బాగున్నావా దుర్గా? బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? మర్యాద పంపించాను, అందిందా? అంతింది. ముష్టి 50 రూపాయలు. అదేవిడు దుర్గా అలా అంటావు? మరి ఇంకెలా అనమంటారు? నలుగురిలోనూ నన్ను చులకన చేయడానికి కాకపోతే ఎందుకు పంపించట్టు? ఆ 50 రూపాయలు నాకు అక్కడ ఇచ్చేవాళ్ళేరా? నేనంత గతి లేకుండా పడున్నానా? ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నారు? చిన్నబాబుకి అసలే ఒంట్లో బాగాలేదు. ఉన్నదేదో పంపావు. నేనేమైనా పంపమని రాసానా? ఎందుకు పంపాలి? సరళమ్మ గారు పంపమన్నది పంపావు. ఓహో, ఆవిడ గారి సలహానా? ఆవిడ కూడా నేనంటే చులకనైపోయాను. సరళా, 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 వదినా వచ్చావా? వచ్చాను. మీ అందరి చేత అవమానాలు పడ్డానికి. నేనేం బిచ్చగతినా, గతి లేదానా? ఏమిటి మీ ఉద్దేశం? రైలు ఛార్జీలకి ఖర్చులకి 50 రూపాయలు పంపించమని మీ అన్నయ్యకి ఏదో పెద్ద సలహా ఇచ్చావట. వదినా, నువ్వు అన్నయ్యని చూసే వస్తున్నావా? అన్నయ్యని చూసే వస్తున్నాను. ఈ మధ్య అన్నయ్యకి ఎంత జబ్బు చేసిందో తెలుసా? జబ్బా? 1 minute. మూడు రోజుల వరకు మాకే తెలీదు. మందు మాకు తిండి తిప్పలు లేకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. సింహం వచ్చి చెప్తే వెళ్ళి తీసుకొచ్చి డాక్టర్కి చూపించావు. ఎక్స్రేలు టెస్ట్లు అన్నీ చేయించావు. నీకు తెలియదు వదినా, నువ్వు లేని లోటు అన్ని మొహంలో స్పష్టంగా కనపడేది. ఆయనకి సగం జబ్బు అదే. నేనెవరినమ్మా ఆయనకి? మీరు అయిన వాళ్ళు గనక మీతో చెప్పుకున్నారు, మీరు చూసుకున్నారు. నేనంత కావాల్సిందని అనుకుంటే ఆయన నాకు ఒక ఉత్తరం ముక్కైనా రాశారా? పోనీ నువ్వైనా రాసావా? అన్నీ రాశాడే. రాశారు అందరూ.
నేను అందరికి పరాయిదాని అయిపోయాను, ఎవరికి అక్కర్లేదని అయిపోయాను. అసలే ఆ డాక్టర్ పేరేంటి? కృష్ణమూర్తి. చూడమ్మా, భర్తకు భార్య, డాక్టరు, నర్సు, మందులు అన్నీ. అలా ఉండాల్సిన నువ్వు వెళ్ళి పుట్టింట్లో కూర్చున్నావు. నాకు ఆయనకు సుస్థిగా ఉందని తెలియదు డాక్టర్. తెలుసుంటే వెంటనే వచ్చేసేదాన్ని. సరేలేమ్మా, మందులు ఇచ్చాంగా, అవి ఏమాత్రం పనిచేసినా పర్వాలేదు. లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం తర్వాత ఏం చేయాలి. లేదు డాక్టర్, నాకేదో భయంగా ఉంది. ఆయనకి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను. ఆయన ఇంట్లోనే ఉన్నారు, ఒకసారి వచ్చి చూడండి. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. డాడీ ఒంట్లో బాగాలేదా? లేదమ్మా, జ్వరమా? లేదమ్మా, తల్లొప్ప? లేదమ్మా, బానే ఉన్నారు. చెప్పరమ్మా, మనతో చెప్పరు. ఊళ్ళో వాళ్ళకైతే చెప్పుకుంటారు, మనకన్నా వాళ్ళేగా కావాల్సిన. దుర్గా, మరి ఇంకేమిటండి, నన్ను రాక్షసిని గయ్యాళిని చేయటానికి నాకు దిక్కు ముక్కు లేదు. నా భార్య నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు అని నలుగురు అనుకోవాలనేగా ఆ సరళ ఇంటికి వెళ్ళి కూర్చున్నారు. దుర్గా, అంతకన్నా దిక్కులేని వాళ్ళ కోసం కట్టిన గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చేరకపోయారా? నువ్వేం భాష ఉత్తరావో నీకు తెలుసా? మీరేం చేశారో మీకు తెలుసా? మీకు ఇంత సృష్టి చేస్తే నాకు ఒక ఉత్తరమైన రాశారా? ఆ మాత్రం బాధ్యత లేదా? ఆశా దుర్గా, నీకు ఉత్తరం రాశాను. మీకు ఎందుకంటే అబద్ధాలు చెప్తారు? మీ మనీ అటు అందినప్పుడు మీ ఉత్తరం అంతదా? సరే, ఎందుకులేండి ఇప్పుడు ఇవంతా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.